వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారంగా కొత్త జీతాలండి. సో, కొత్త జీతాలు, ఫిట్‌మెంట్ లెక్కలు దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక ఆ విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సంఘం ముఖ్యమైన వివరాలు. కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం. కేంద్ర మంత్రివర్గ ఉద్యోగులు మరియు పెన్షనర్ల కోసం 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. 2016లో అమల్లోకి వచ్చిన 7వ వేతన సంఘం గడువు 2025 డిసెంబర్తో ముగియనుంది. అయితే కేంద్రం గడువు కంటే ముందే 8వ వేతన సంఘం నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 8వ వేతన సంఘం విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. నిర్వహణ గడువు. ఈ కమిషన్ తన నివేదికను 2026 నాటికి సమర్పించే అవకాశం ఉంది. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల పునర్వ్యవస్థీకరణపై కీలక సిఫార్సులు అందించనుంది. డిఏ ఆధారంగా కొత్త సిఫార్సులు. ప్రస్తుతం డిఏ శాతం పరిగణనలోకి తీసుకుని వేతనాలలో ముఖ్యమైన మార్పులు జరగనున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను కనీసం 2.86గా నిర్ణయించే అవకాశం ఉంది. ఇది ఉద్యోగుల బేసిక్ పే భారీగా పెరగడానికి దారితీస్తుంది. కనీస మూల వేతనం పెరుగుదల. ప్రస్తుతం 18,000 కనిష్ట మూల వేతనం అమల్లో ఉంది. 8వ వేతన సంఘం సిఫార్సుల ద్వారా ఇది రూ. 51,480 పెరగవచ్చని అంచనా. పెన్షనర్ల కోసం మార్పులు. ప్రస్తుతం కనీస పెన్షన్ 9,000, ఇది రూ. 25,740 పెరిగే అవకాశం ఉంది. పెన్షనర్ల ఆర్థిక భద్రత పెంపుకు ఇది కీలకమైన ఉంటుంది. గత 7వ వేతన సంఘం సిఫార్సులు. 2016లో కేంద్ర ప్రభుత్వం 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారంగా ఫిట్‌మెంట్ అయితే 27%ని అమలు చేసింది. సో, ఇక్కడ 27% అండి. ఈ మేరకు ఉద్యోగులు జీతాలు మరియు పెన్షన్లలో అధిక పెరుగుదలను అప్పటి నుంచి అధిగమించిందనమాట. ఇక 8వ వేతన సంఘం ద్వారా ఇది ఇంకా అధిక వేతనాలు ఆశించబడుతున్నాయి. మరి 8వ వేతన సంఘం యొక్క ఉద్యోగుల సం సో, 8వ వేతన సంఘంపై ఉద్యోగ సంఘాల అంచనాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. ఫిట్‌మెంట్‌పై కీలక అంచనాలు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86గా నిర్ణయిస్తే ఉద్యోగుల మొత్తం వేతనాలు సగటున 40% నుంచి 50% వరకు పెరిగే అవకాశం ఉంది. ఇది పెన్షనర్లకి కూడా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక భారం మరియు గడువు. ప్రతి 10 ఏళ్లకోసారి వేతన సంఘం సిఫార్సులు అమలు చేస్తూ కేంద్రం ఉద్యోగుల ఆర్థిక భద్రతను బలోపేతం చేస్తుంది. ఈసారి కూడా సిఫార్సులను ముందుగా పూర్తి చేయాలని లక్ష్యంగా ఉన్నట్లు సమాచారము. ఎన్నికల ప్రస్తావన. ఢిల్లీ మరియు బీహార్ ఎన్నికల దృష్ట్యా కేంద్ర ఉద్యోగులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలని అయితే భావిస్తోంది. ఉద్యోగులకు అందే ప్రయోజనాలు. 8వ వేతన సంఘం ద్వారా ఉద్యోగుల కనిష్ట వేతన పెరుగుదల, పెన్షనర్లకు న్యాయం, పెరుగుతున్న జీవన వ్యయాన్ని సమన్వయం చేసే వేతన సవరణలు, ప్రతి డిఏ పెంపు సకాలంలో అమలు. తాజా అంచనాలు. 8వ వేతన సంఘం నివేదిక ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఉద్యోగుల వేతన సవరణలు 2026 నాటికి అమల్లోకి రావచ్చు. 8వ వేతన సంఘం అమల్లో ఉన్నంత వరకు మధ్యంతర పరిష్కారాలు తీసుకురావడం ద్వారా ఉద్యోగుల ఆశలు నిలబెట్టవచ్చు. సో, మరీ ముఖ్యమైనది ఏంటంటే ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాలు దేశ ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి వేతన సంఘం సిఫార్సులను సమర్థవంతంగా అమలు చేయడం అవసరము. ఉద్యోగులు, పెన్షనర్లు వారి అంచనాలను అనుసరించి తాము సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకోవాలి. సో, ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.